హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మంచి హెల్దీ అయిన సజ్జ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం నేను ఒక 1/2 కేజీ సజ్జలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరిపోయిన తర్వాత మిల్లుకు పట్టించానండి. చూసారా, ఇది ఒక 1/2 కేజీ సజ్జల పిండి అండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత 1/2 కేజీకి 1/4 కేజీ బెల్లం తీసుకోవాలండి. మనం బెల్లాన్ని కొంచెం నీళ్లు పోసుకొని కరిగించుకోవాలండి. పాకమేమీ అవసరం లేదండి, కరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కరిగించుకున్న తర్వాత మనం ఏమైనా నలకలు ఉంటాయేమో అని అనుకుంటే వడపోసుకుంటే సరిపోతుంది. పాకం అవసరం లేదండి. 1 కేజీ సజ్జలకి మనకు 1/2 కేజీ పట్టిద్దండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 1/4 కేజీ బెల్లం తీసుకొని కరిగించుకొని దీంట్లో పోసుకుంటున్నాను. చూసారు కదా, పాకం అంతా దీంట్లో బాగా కలుపుకోవాలి. మనం బెల్లం పాకం కింద సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. వాటర్ పోసుకొని బాగా మనం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి సజ్జపిండిని. సజ్జపిండి చాలా మంచిదండి హెల్త్కి. మనం నెలకు ఒకసారైనా ఇలా సజ్జలతో, జొన్నలతో, రాగులతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇలా ఒక పెద్ద ఉండను పెట్టుకొని ఇంకొంచెం పక్కన తీసుకొని కొంచెం తడి చేసుకుంటూ మనం బాల్స్ లాగా చేసుకొని తడి క్లాత్ మీద, మనం పీట మీద తడి క్లాత్ మీద ఇలా మనం మరీ మందంగా కాదు, మరీ పలచగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న సజ్జ దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్లో వేయగానే కొంచెం అలా కొంచెం పొంగిన తర్వాత మనం గరిటతో అటు ఇటు వెనక 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయిందండి. చాలా బాగా పొంగిందండి సజ్జబూర. మీరు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సజ్జ బూరెలు చేసుకోవాలి. చూసారు కదా, సజ్జ బూరెలే కాదండి, రొట్టెలు కూడా చేసుకోవచ్చు. చాలా మంచిదండి హెల్త్కి కూడా. చూసారు కదా, ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. రెండోసారి కూడా మీకు చూపిస్తున్నాను. రెండోసారి కూడా చూసారు కదా ఎలా పొంగిందో. ఇలా అన్నిటినీ మనం 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకుని అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సజ్జ రొట్టెలు కూడా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని నేను వేరొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.